అందరికీ కళాభివందనాలు. మరి అన్న పరిచయం చేసిండు. ఇక్కడ ఉన్న వాళ్లకు చాలా మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ అందరం కూడా, తమ్ముడు సుధాకరు, మరి అన్న కూడా ఈ సంఘంలో పాత్ర ఉంది. ఈరోజు అన్నకు కార్డు కూడా ఉంది, చక్రాల రగన్నకు. ఎందుకంటే ఏ కాంట్రవర్సీ లేకుండా 16 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఈ సంఘాన్ని. ఇప్పుడు ఉద్యోగాలు ఉన్న వాళ్ళు, ఇక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళు చాలా మంది కూడా మాకు సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే చాలా మంది కళాకారులు మమ్మల్ని గత 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు, అన్న ఇంత మేజర్ సంఘంగా ఉండి మీరు ఎందుకు ముందుకొచ్చి పోరాటం చేస్తలేరు మా గురించి అని. అయితే అందరికీ చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి జిల్లా నుంచి అధ్యక్ష కార్యదర్శులు ఉన్నారు, కమిటీ మెంబర్స్ ఉన్నారు, కళాకారులు చాలా మంది కూడా మా సంఘంలో పనిచేస్తున్న వాళ్ళు ప్రెసిడెంట్ గా ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పింది కూడా ఒకటి, తమ్ముడు మరి మన దగ్గర వేల సంఖ్యలో కళాకారులు ఉన్నారు. దాదాపు ఒక 40-50 వేల మంది ఉంటారు మన తాన. పాటలు పాడేవాళ్ళు మండలానికి ఒక టీం లెక్క పెట్టుకున్న 550 మండలాలకు మరి 55 దాదాపుగా 550 టీములు కావాలి. అంటే 5000 మంది పైచీలకు పాటలు పాడే కళాకారులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు 550. అవన్నీ తీసి మన చేతిలో పెట్టినా కూడా మీ అందరికీ న్యాయం చేసే శక్తి నాకు లేదు. కాబట్టి నేను దీంట్లో ముందుకు రానని సంఘం ద్వారా మేము నిర్ణయం తీసుకున్నాం. మరి అన్న ఎట్లా మీరు రారు, మా పరిస్థితి ఏంటంటే మీరు ఎటుపోయినా మాకు ఇబ్బంది లేదు. ఒక సంఘంలో ఉన్నప్పుడు పక్క సంఘానికి పోతే నీవు ఇక్కడుంటావా అక్కడుంటావా అని షరతులు పెడతారు. కానీ మేము అలాంటి షరతులు పెట్టలే. మీ జీవితాల కొరకు మీరు ఎక్కడికన్నా పోండి, ఎక్కడన్నా పోరాటం చేయండి, దానికి మేము ఎలాంటి ఆబ్జెక్షన్ చెప్పమని చెప్పినామో ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాం. మరి ఒకరికి సపోర్ట్ చేయాలంటే ప్రత్యక్షంగా వచ్చి సపోర్ట్ చేసినా చేయకుండా వెనుక ఉండి వెన్నుపోటు పొడవడం అనేది చాలా తప్పు. మరి ఆ పని మేము చేయడం లేదు. ఎందుకంటే ఈ రోజు వేదిక పైకి వచ్చినాం. మరి నేర్నాల కిషోరన్న, చక్రాల రగన్న వీళ్ళందరూ కూడా అన్న మీరు కూడా వచ్చి సంఘీభావం తెలిపాలన్నారు. మరి కళాకారులకు నిజంగా కూడా మేము మన ధైర్యాన్ని కల్పించాలి అంటే మేము ప్రత్యక్ష పోరాటం చేయకుండా కూడా మీ అందరికీ సపోర్ట్ గా అండగా ఉంటామని తెలియజేయడమే మా యొక్క ఏకైక లక్ష్యం. కాబట్టి మీ అందరికీ మరొకసారి ఇక్కడ నిర్వాహకులకు కూడా నా రిక్వెస్ట్ అనుకోండి, గతంలో అన్యాయం జరిగింది. నేర్నాల కిషోరన్న దుఃఖాల ధూమ్ధాం పెట్టేసి ఎన్నో వ్యయప్రసాదాలు కూర్చుండు. మరి అన్న చక్రాల రగన్న కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ ఈ రోజు పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే దగాపడ్డ కళాకారుల డప్పుల మోత. నేను నిర్వాహకులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మేము మీకు అండదండలుగా ఉంటాం, సపోర్ట్ గా ఉంటాం. కానీ దగాపడ్డ కళాకారులను మళ్ళీ దగా చేయొద్దని వేదికపై నుంచి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని నమ్ముకున్నంత మంది అయితే వచ్చిండ్రు, అందరికీ న్యాయం జరగాలి. మరి అందరికి ఒకే విధంగా అందరికి ఉద్యోగాలు వస్తాయా, వాళ్ళకు ఉపాధి చూపిస్తారా, మీరు తీసుకోవాలని చెప్తున్నాం. దాని కొరకు మీరు ఎక్కడ పిలిచినా ఎప్పుడు పిలిచినా సంఘపరంగా మీ అందరికీ సపోర్ట్ గా ఉంటామని తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడికి పిలిచి నన్ను మా సంఘం ద్వారా పిలిచినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం మీకు సపోర్ట్ గా ఉంటుందని మరి ఒకసారి తెలియజేసుకుంటూ మమ్మల్ని ఇక్కడ అవకాశం కల్పించినందుకు ప్రత్యక్ష మరి అందరికీ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కిషోరన్న మరి అన్న ఫోన్ చేయడం జరిగింది, అలాగే రగన్న కూడా ఫోన్ చేసిండు. కిషోరన్న చెప్తున్నాము, మీ కృషి ఎనలేనిది, దుఃఖాల ధూమ్ధాం చూసినాం, అప్పుడు మీరు ఎన్ని కష్టాలు పడ్డారో చూసినాం, మీకు ఎంత ఇబ్బంది పెట్టిరో మాకు తెలుసు. మరి అవన్నీ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకే సాగిండ్రు. ఇప్పుడు పెట్టినటువంటి కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్లాలి. ఇంతకుముందు ఒక మాట చెప్పినన్నా, దగాపడ్డ కళాకారులను మళ్ళీ దగా చేయొద్దని చెప్తున్నా. మీకు సపోర్ట్ గా మేము ఉంటాము, ఎంత దూరమైనా వస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ న్యాయం జరిగే విధంగా మీరు కృషి చేయాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.